అలాగనే గారు అయినను మీరు నన్ను ఈ యొక్క దేశంలో పిలిపినటువంటి కానివ్వడన్నయ్యా తమ్ముడా సత్యదాదా అన్నయ్య దాని విధానము అవును చెప్పును హాలకింపు అలాగే తెలుపన్నయ్యా అవునా సత్యము ఢిల్లీ మేరకు తమ్ముడా సత్యరాజా మూడికి మనకుతామన్నయ్యా అవును అలాగే వెళ్తామన్నయ్యా తమ్ముడా అన్నయ్య ఢిల్లీ మేరకు చదువునా అవును తెలుపులు అవునయ్యా నాలుగొచ్చిన ఒక రాజ్యము అవునన్నయ్య వాడు పడ్డ కత్తి అవును ఎక్కే ఫలము ఇది చాలిక వాడి కూతురు పట్టపురాన్ని అవును వీణం రద్దు చేసి శభాసనయ్య తమ్ముడా అన్నయ్య మాట మధ్య ఉండి అవును మనకి రసపుత్రోడు తల్లి మాటలేంది తలాడతాడు భార్య మాటలేదు మనం బయట అవును కదన్నయ్య మనకు వెళ్ళి అవును మేము రంబాయి దేవుని అవునయ్యా వెప్పించము మనకు దీని తెలియనా మనకు చేయం తమ్ముడా దర్శనరాజా మంచిది అలాగేనయ్యా పైనమ్ము అలాగనే ఒరే మహామంత్రి మహామంత్రి అప్పా చూడు నా అన్న మాట ప్రకారంగా అవును దక్షిణే వెయ్యి నువ్వు పోయి మీ అమ్మను పెట్టుకోరాపో ఆయన మెట్టుతో కాదు కొడతాడా ఏరా నేను వచ్చిన మిమ్మల్ని పెట్టుకురా పట్టావా కంటికి ఫ్రూట్ అయ్యా అదే ఫ్రూట్ ఎండా ఫ్రూటా రే మీ ఎమ్మంటే అనుకున్నావు ఆయన టీలు ఇచ్చినారేమో పడాయి పట్లకు ఉన్నాము ఏం వరుస్తాను చూడబోనా మహామంత్రి ఉండు పండువా ఏంద్రా ఆ పక్కన వస్తాను నాకేం ఇప్పుడు చెప్ప మహామంత్రి మా యొక్క వదిలినటువంటి రాంభాయ్ దేవ్ గారు ఆ యొక్క కొలువు కచ్చేరున్నారు తక్షణమే ఈ యొక్క దేశమునకు ఒక్కసారి పిలిపించమయ్యా సరేపా పిలుస్తావా జాగ్రత్త వెళ్ళు సరే ఏడుందో ఏమో ఆయమ్మ ఏమి రాంబాయి తూగుసొస్తాంది బాబు యారు తూగుతాను అప్పటి పిలుస్తాడా ఆయమ్మ ఈ ఊరు రామాదేవి సమయ మన ఆయమ్మ రామాదేవి ఈ మొక్కని పిలిచిరా మగడు పౌటర్లు వేసుకొని వచ్చింది చూడ వచ్చేది నేరుగా ఏంటి కలర్ ఏంటి కలర్ ఉన్ని ఉన్ని ఏడుపోయేమో రాంబాయిమ్మా చెల్లువాడు వైపే వస్తున్నా కొంత భగవా ఒకనైనా ఎక్కడున్నా పోతున్నారు అందరూ నడుగా ఇంటికి పోయినా నడుగా అందరూ అందరికి
అటుపై నిరీక్షణం అసలే మొట్టనితనం అటుపై నిరీక్షణం అరలే పాపమని నలిగా సుజాతనా తానే తానే తానని ఇప్పుడు గణపతి
చిరుత అన్న అడవుల్లో ఉంటుంది, ఇట్లా పళ్ళు లేక పట్టణాలు లేక రాదే చిరుతది దండా కాదురా. ఎవరినైనా నీవు ఇంకా గుర్తు చెప్పుకున్నావే, ఇంకేంటి ఇంకా గుర్తుపట్ల నిన్ను ఇంకా గుర్తుపట్టలేదు. నువ్వు ఎవరైంది కూడా తెలియకున్నది. బుషి మా మహామంత్రి నాయనా ఏమి కూడంతా ఈ కూడు మొన్న మా ఎవరు తిరుగుతా మంది పొలక మంది వచ్చేయలేదండి. అందుకని బోర్లపల్లి హై స్కూల్ కాడ కూర్చొని నేర్చుకుంటా అంటే ఇక్కడ ముందర సరే ఈ ఊర్లో వాళ్ళందరూ వచ్చి యాసద్ర మా ఊర్లో మేము ఉండామని చెప్పి అందరిది పనికి నన్ను ఎత్తిని పెట్టినారమ్మా. ఏమిటి నాయనా ఇదే ఓహో, అంటే తల వెంట్రుకలు కురులు ఒకటి పెరికేది ఒకటి కనిపించేది నా ఎత్తిన. ఆవిడకి ఎంత మంది కనిపించింటే ఇంత అయింది. అంత చిక్కు కట్టేసింది, కొంతమంది చిక్కు పచ్చిపోయిన ఇట్లుంది. ఇది మునీశ్వరు కొండ తిట్లు కట్టింది కాబట్టి ఇది తీసేయకూడదు. అక్కడ ఏడన్నా దేవస్థలాన్ని ఇదా నిజం కాదమ్మా, ఎట్లా ముందా ఇది నిజం వచ్చమ్మా. అంతే కాసింది బొచ్చు పెరిపారేస్తాడువా. చూడు నాయనా, నిజం వెంట్రుకలోనేవి ఎంచుకెళ్ళివా. సరే ఈ దరిద్రం అంతా ఇక్కడ అవసరం లే. ఇంకెట్లా మంచి వాక్యాలు, నీతి వాక్యాలు, ధర్మస్థలములు కాబట్టి ఈ కురులు ఈ ఇంట్లో ఎత్తుకొని లోపల పెట్టి వచ్చే పాత వాళ్ళు ఏమి నా కొడుకు బొచ్చు పక్కన చూసినావు లేదు నువ్వా? ఆయన మహామంత్రి ఉండమ్మా, ఏంటో నా కొడుకు నడుపుకునేదా అక్కడ పెట్టుకుంటే ట్రిమ్మింగ్ చేపించాలి. చూడు నాయనా, పని చేసినావు అమ్మా. ఈ సభాముద్రం చేర వచ్చున్నాం కాబట్టి మరి నా పని నాపడ నామద్వయం చక్కగా తెలుసు. తలపండి తల్లి ఆలకితనైనా రామ రామ జయ రామయ్య రామ రామ అవును తల్లి. 3 కొండల ఉన్నది ముఖ్యమైన కోట, కోట 4 కొండల ఉన్నది నైము చించి కోట, అవునమ్మా 7 కొండల ఉన్నది వెండి చించి కోట, అవునవును తల్లి, ఒక 12 కొండల పగడి చించి కోట ఆయన. అవునమ్మా. కాబట్టి కాస్త హాలికించగలవా? తలపండి తల్లి. అటువంటి చించి కోట వెళ్తున్న వారు ఎవరు తెలుసునా? ఎవరమ్మా? భారత వీర కుమార రాజు
తల్లి? అటువంటి వారి గర్భముందున రామరాజును జన్మించినారు. వారు ఎవరు తెలుసునా నాయన? ఎవరన్నా కానీ రామ నిలిపోయింది ఎల్రా అయ్యాలంటే ముందర ఎట్లా రామని మరి ఆడేదా ముందరే పెట్టుకొని చదువాలంతా బాగుండు లేస్తోందిరా ఊరికి నీ ఏడు బాగా నిద్రపోతావు మాట్లాడుతావు. చుట్టాలు గిట్టాలకు అందరూ చెప్పేద్దాం అనుకుంటుమ్మా. కాదు కాదు అర్థం ఎవరు వచ్చేసిందిలే. నువ్వు మేలుకోమ్మా మేమేమో అనుకోని తెలుసుమే నువ్వు నుండి అర్ధగంట సేపు నేర్పుతాను నేను తెలుగు నువ్వు తప్పించేవాడు నువ్వు చూసేది. అవునా నువ్వు చెప్పేది నిజమేరా? మేలుకోండి ఇంటికి వెళ్ళిపోండి కాబట్టి నాయన అటువంటి రామరాజులు వారు ఎవరెవరు తెలుసునా? ఎవరు తల్లి? అలాగేనమ్మా. అన్నదమ్ములు సూర్యచంద్రరాజు పేరు చెప్పిన పట్టపగలే పట్టపగలే అవునరా? అవునులేమ్మా. అదే ధరణిచంద్రరాజు పేరు చెప్పిన ఈ దంటే కదిలిపోతుంది. అవును తల్లి. కాబట్టి అటువంటి సూర్యచంద్రరాజు అన్నదమ్ములు కదా. వారి భార్యలు ఎవరెవరు తెలుసునా? ఎవరెవరమ్మా? సూర్యచంద్ర ధరణిచంద్ర మహారాజు భార్య లక్ష్మీదేవమ్మ. ఆయన వారిద్దరు ఒక తల్లి బిడ్డలు అక్కలు చెల్లెలు ఉన్నాయన. అవునవునమ్మా. అదేని కాక రామాయమ్మ లక్ష్మీదేవమ్మ పేరు చెప్పిన ఈ లంకే కోల్పోన్నాయన. అవును తల్లి. కాబట్టి ఎవరమ్మ చక్కగా తెలుపుకున్నారు. కాబట్టి అటువంటి రామచంద్ర కోట వెళ్తున్నారు అని కూడా తెలుపుకున్నారు. కాబట్టి అవునమ్మా ఈ సభామందిరకు నన్ను ఎవరు పిలిపిస్తున్నారు నాయన? నీ యొక్క ప్రాణేశ్వరుడు సూర్యసింగరాజు పిలువనప్పినాడమ్మా. ఆయన నా భర్త గారు సూర్యచంద్ర మహారాజు పిలువనప్పినంటావా? కాబట్టి నా భర్త గారి దగ్గరికి ముందుగా పోవాలంటే మనం ఏం చేయవలను? పోయి 1200 పుట్టినారు బడాయి సోల్లేకుండా ఉన్నాము. పుట్టినలేరా మా ప్రాణేశ్వరునికి ఏం తక్కువ? అవునే తక్కువ లేదు. అందుకే అరక్తినాడు అని చెప్పుకున్నాడు. తప్పకుండా అందరికి అన్నదానం చేసేవాడు. సరేలేమ్మా. సరే శంకరాభరణం ఏటికి పోయి చక్కగా స్నానములు చేసి నా భర్త గారి దగ్గర పోదాం నాయనా. అలాగేనమ్మా. కాబట్టి ఈ ఏరులో చక్కగా స్నానములు ఆచరిస్తాము నాయన.
మరి మాట మాత్రమా పాండురంగ స్వామి వద్దకు వెళ్ళి పూజలు చేసుకొని అవునమ్మా తర్వాత అలాగనే తల్లి శంకరాభరణము లేరు వదలారా చక్కగా పూజలు చేస్తున్నామని సమయం అందిన కాయ కొట్టినంటే ఈ పదార్థం చేసి పెట్టినావు కాయని ఎవరు కిష్టి తీద్దామని దేవుని కళ్ళు మలుకొని పెరికేసిన ఎన్నొచ్చాడు ఎదురుగా నిలబడా మర్చిపోయి నాశనమైన ఒక మాట మాత్రనా అతికిచ్చేస్తా అది ఉంటుందా ఉంటుందిలే కానీ సరే ఆహా అట్లా కాయ కొట్టి కానుకలు వాళ్ళంటారు
తప్పదు కాబట్టి నీవు ఎలా వచ్చినా నా భర్త దగ్గర నేను చక్కగా పోతున్నాను స్వామి పాండురంగ దేవా. తల్లి కారాన్ని అపసర్గంలో అయినా అవునాయన దినం నీ బోర్ల పనులు నిలిచి పొద్దున్నే చదువుతున్న కలిసి రేపు పొద్దున్నే పోదాం తల్లి. అంతే అంటావా నాయన? రేపు పట్టణ కొద్ది ఆడిపోతాను చెప్పు. మా యాడికి పోతే మా ఆధార్ కార్డు ఫ్రీ కదా ఎక్కి మళ్ళీ మీ అప్పగారు వచ్చి మీ అన్నయ్య కుట్టి కారం పెట్టేస్తారు ఎట్లా ఇద్దరు నేనా చూడు నాయన ఆయన మీలాంటి వారికి అలాంటివంటి చెల్లు కాబట్టి మా భర్త గారి గురించి తక్షణమే మేము పోక తప్పదు నాయన మహామంత్రి. మొగుడు చెప్పండి ఎక్కడ ఇది ఏదో కడప కూడా దాటున్నాయన. మా ఇంట్లో అట్లా లేదమ్మా. ఎట్లుంది మీ అన్నం పెట్టించాయి 2-3 అని ఇండ్లన్నా తిరిగి వస్తారు. ఏమన్నా సినిమా ఏమన్నా మాట్లాడితే మాకంటే ముందు పరకలు ఎత్తుకుంటారు మా మీదక. ఇప్పుడు వాళ్ళ ముందు నేను రాజ్యం ఏం చేద్దామా? ఏం చేద్దాం ఆధార్ కార్డులో ఒకటి ఇచ్చేసినారు ఏమన్నా మాట్లాడితే ఎక్కేసిన బస్సు. మా భర్త గారు రాజ్యం పెడితే అది ఎక్కడ దాటున్నాయన. మీరు డాక్టర్లు వాళ్ళు మీటితో కొట్టేస్తారు. నిలిపేసే 2 సంచులు ఎత్తకరా. ఏమే సరిపాలే దీంట్లో రోడ్లు ఒట్టుపోసిన పొద్దున్న లారీ తెచ్చేసుకొని పోదామా? అవండి అయ్యో ఏమో నమ్మలేము సామె చిన్న చిల్లర ఉండదు లేపో. వచ్చినమ్మా. మరి మా భర్త గారు ఎక్కడ ఉన్నారు నాయన? ఒకసారి ఏం నీకేమి విజయ్ అయిందా? రేపు నెత్తిరంగా పెట్టుకొని మళ్ళీ చూపించమంటావు నువ్వా? అయ్యా ఆడున్నట్టు ఎదురుగా నిలబడి కూర్చొని ఆడ కట్టోటి పెట్టుకొని తప్పుడు మా తండ్రి లాంటి వాడు నాయన మహామంత్రి. ఈడు అట్లే ఉన్నా లోపలేసి కూడా తండ్రిని ఇట్లే చూడు నాయన అలాంటి ప్రయాసం మా దగ్గర నాలుగు బాగా బిడ్డ మాదిరిగా సాగి పుట్టుకొచ్చావు నువ్వు. నిజమేమ్మా. మోసం చేస్తే మళ్ళీ కూడా పుడుతుంది పుట్టదు మావు. అందుకే అప్ప కనపడాలంటే ఒకటే మార్గమా. ఏమిటది? నా ఏలు బిన్నట్లు నీ కండ్లు పని తప్పుడు మీ ఏలు బిన్నట్లు నా కంటి చూపు నీ కంటి చూపురా. ఆడున్నాడు రెడ్డి కొత్త కోటలో ఉన్నాడా? కొత్త కోటలో ఉన్నాడా? ఏమి నాచింది మధ్య పిలిచినేనా అద్దా అంటే బ్రిడ్జి కాటుకు వచ్చేసిందమ్మా. మళ్ళీ ఇల్లుకి రాసా రాసా బోర్లపల్లి ఇక్కడ కొంచెం పైకి చూసి గట్టకింటాను పాతాళ్ళే గుర్రం మీద చూడు కంచి కట్ట టంగు పట్టింది కట్టాను అదిరా నేరుగిట్లొచ్చి పక్కన వల్ల ఆడున్నది పెద్ద ఎనుముంది ఇట్లా పడిపోయినట్లు ముక్కు తగిలింది పసుపుగా అయిపోయింది. ఉన్నదేమి 1200 గుడి చచ్చినారు అందుకని ఉంటాను. ఆయన మా రాజుగారు ఎలా ఉన్నాడు చూడు. ఎలా ఉన్నారా మా రాజుగారు? వాళ్ళు ఉన్నాడమ్మా. కన్నా శృంగారమైన ఉన్నాడమ్మా. మరి మాట మాత్రం మా రాజుగారు దండ ప్రమాణం చేస్తాను. తదుపరి నేను చేసి నీ వెంటనే నువ్వు చేయము దండ ప్రమాణం. తల్లి
తదాస్తు సుఖముద్రై నువ్వు చలవ బామాక ధామని దోషమైన ప్రాణేశ్వర భామాగా భాయిదేవి ప్రాణేశ్వర దేవదూత కావున అవును నమ్ముడు సారాటి పట్లాడి నన్ను సంతోషపరచుకంత ఆయన ప్రాణేశ్వర కానివ్వు బలారి తీరుడ నీవేరా నా రాజా నీవేరా బలారి ఓమవజ్ఞానా నీకు దేవలింగరా అవును బామా చెప్పలే ప్రాణేశ్వర పరమేశ్వర చుక్కల్లో చంద్రుడ నీవే ఎవరు వ్యాసులని అమ్మని చూసి అండాలేమే నేనా అమ్మని చూడరా చూడల్లా కుదురుగా చూపిస్తుంది ప్రాణేశ్వర ఆహా పిల్లకే నామది అవును వల్లమే పిల్లకే నామదిలో ఏమి